హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో టీడీపీ వాళ్ళు అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో చెలరేగిపోతున్న టీడీపీ మూకలైనా లేకపోతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు లీడర్లు ఇలా ఎవరైనా కూడా వాళ్ళకి నచ్చింది మా ప్రభుత్వం అధికారంలో ఉంది అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోవడం ఒక ఆనవాయితీగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే నిన్న మార్కాపురంలో జరిగిన ఒక ఘటన ఇందుకు నిదర్శనం. టీడీపీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి 2 నెలలే అవుతుంది. 2 నెలల ఎన్నెన్ని దారుణాలు జరిగినాయో మీకు అందరికీ తెలిసే ఉంటాయి. ఇప్పటికీ ఇంటి పక్కన గొడవలు, వాళ్ళకి సంబంధించిన గొడవలు అయితే ఓకే, కానీ అధికారుల మీద ఏంది మీ దబాయింపు? ఒక అధికారి తన బాధ్యత నిర్వర్తించడానికి తను పబ్లిక్లోకి రావాల్సి ఉంటుంది, అన్ని చూడాల్సి ఉంటుంది, ఏది జరుగుతుందా లేదా అనేది గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి అధికారి మీద టీడీపీ వాళ్ళు చేసిన దౌర్జన్యం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని నువ్వు ఐఏఎస్ అయితే ఏంటి, మేము తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వు మమ్మల్ని ప్రశ్నించడం ఏందని అడగడం ఎంతవరకు సబబు? మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టరాజ్యంగా చెలరేగిపోతా అంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? వాళ్ళు అధికారులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించుకుంటూ పోతారు. ఈ విషయానికి సంబంధించిన ఒక వీడియో మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. అది 10 ఏళ్ళప్పుడు గొడవలు పడుకుంటే ఎంత చెక్ చేస్తాను ఓటీ చేస్తాం గ్యారెంటీగా గోడ జడ్జి గోడ అదే ఈ రోజే సార్ ఆయన డీలర్షిప్ తీసుకుంటారు. మార్నింగ్ అన్ని షాపులు కంప్లైంట్ పెట్టమని న్యూస్ లో పెట్టిస్తాం సార్. వాట్సాప్ ఈ రోజు మా పార్టీ అధికారులు వచ్చిన ఒక నెల కూడా కాదు తీసుకొని మీరు అందరినీ తిరిగారు, దోళాలు మొత్తం తిరిగారు. ఎలక్షన్ ముందు కూడా చేస్తాము, ఆ టైం కూడా తప్పలేదు సార్. మీ డ్యూటీ మేము అంటలేదు సార్. మోర్ దెన్ 7 అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకొని ఏం తమాషాలు చేస్తున్నావా, ఏం బీకల్ బాధ్యత నిర్వర్తించడానికి ఆయన గ్రామాలలో తిరిగి ఆయన బాధ్యత నిర్వర్తించాలి. ఇప్పుడు రేషన్ షాపులలో తనిఖీలు చేయకూడదా? మీకు వచ్చిన క్వాంటిటీ ఎంత సరుకు డెలివరీ అయింది, ఎంత సరుకు మీ దగ్గర ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఏం మీకెందుకు ఇంత నొప్పి? ఆల్రెడీ వైసీపీ వాళ్ళకి సంబంధించిన రేషన్ షాపులను తనిఖీ చేసి మీ దగ్గరకు వచ్చారు కదా, మీకెందుకు ఇంత భుజాలు తడుపుకోవడం? అధికారుల ఇన్స్పెక్షన్ అన్నాక రాత్రి టైంలోనే వస్తారు, సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఏమో ఒక ఐఏఎస్ అధికారికి విలువలనే రెస్పెక్ట్ కూడా, ఒక ఐఏఎస్ కావాలి అంటే ఎంత కష్టపడి చదవాలో మీకు తెలుసా? ఆ పొజిషన్ లో ఉన్నాడంటే ఎన్ని రాత్రులు నిద్రాహారాలు మాని చదువుకొని పోస్ట్ తీసుకున్నాడో మీకు తెలుసా? ఒక ఐఏఎస్ కి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఆయన బాధ్యత మీద ఆయన ఆ గ్రామానికి వచ్చిండు, రేషన్ షాపులను తనిఖీ చేస్తున్నాడు, చూపించడానికి మీకేమైతుంది? అంటే మీరేమన్నా దొంగతనం చేస్తున్నారా? ఒక ఐఏఎస్ని పట్టుకొని ఏం తమాషా చేస్తున్నావా, మా ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ చూడండి, కూటమి ప్రభుత్వం రాకతో రేషన్ బియ్యం తిరుతెన్నులే మారిపోయాయి. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సారెక్స్ రైస్ నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే కొత్త ప్రభుత్వం హయాంలో బియ్యం రంగు మారింది. నూకలు, గోతాల వ్యర్థాలు, కాగితం ముక్కలు, విరిగిన పుల్లలు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి వినియోగదారులు అవాక్కయ్యారు. విజయవాడ సమీపంలోని బిఎంపీఎస్ కాలనీలో శుక్రవారం ఈ తరహా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. దీంతో వారంతా ఇంతకాలం శుభ్రంగా ఇస్తున్న బియ్యం ఇప్పుడెందుకు ఇలా ఉన్నాయి, మళ్ళీ ఇంటికి వెళ్లి బియ్యంలో రాళ్ళు ఏరుకునే రోజులు వచ్చాయా అని అనుకుంటున్నారు. మరి ఇంట్లోనే ఉండనిద్దామా? పేదవాడికి అన్నం ముద్ద దొరకాలనే రేషన్ బియ్యాన్ని ప్రవేశపెట్టిండు. దాన్ని తనిఖీ చేయడం తప్ప ఐఏఎస్ అధికారిది? అరే ఇట్లుండద్దు ఇట్లుండాలని చెప్పడం తప్ప మీ ప్రభుత్వం ఉంటే మీరు ఇష్టారాజ్యం ఏమైనా చేసుకోవచ్చా? ఏం చేసినా నడుస్తుందా? ఒకడేమో ఏం తమాషా అంటాడు, ఇంకోడేమో నేను కోర్టుకు వెళ్తా అంటాడు, ఇంకోడేమో మా ప్రభుత్వం ఉన్నా నువ్వేం బిక్తావని అంటాడు. ఇదా ఐఏఎస్ అధికారికి ఇచ్చే రెస్పెక్ట్? దీనికి సంబంధించిన ఒక వార్త, ఐఏఎస్ అయితే ఏం తమాషానా? మా దుకాణం తనిఖీ చేస్తారా? అధికారంలో ఉన్నాం, మా జోలికి వస్తే ఊరుకోం, వెంటనే వెళ్ళిపోండి,
రేషన్ షాపుల తనిఖీలకు వెళ్లిన సబ్ కలెక్టర్కు టీడీపీ నేతల హెచ్చరిక. పోలీసులను కూడా అసభ్య పదజాలంతో దూషించిన నాయకులు. మేము అధికారంలో ఉన్నాం, మా షాపులు తనిఖీ చేస్తారా? ఎంత ధైర్యం? మా జోలికస్తే ఊరుకోం. ఇవి ఏ ఉద్యోగినో చిన్న అధికారినో ఉద్దేశించి అన్న మాటలు కాదు. సాక్షాత్తు ఐఏఎస్ అధికారి అయిన సబ్ కలెక్టర్ను ఉద్దేశించి అన్న మాటలు. ఐఏఎస్ అధికారి అయితే మాత్రం మా షాపుల్ని తనిఖీ చేస్తారా? తమాషాలు చేస్తున్నారా? అంటూ తెలుగుదేశం నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను అడ్డుకున్నారు. దీంతో ఆయన మౌనంగా వెనుదిరిగారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం నేతల బరిదెగింపుపై అధికార యంత్రాంగంలోనూ ప్రజల్లోనూ తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఆవు చేన్లో మేస్తే దూడ ఘటన మేస్తుందా అన్నట్ల రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంటే నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం నేతలు అదే రీతిలో రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో రేషన్ దుకాణాలు తనిఖీకి వచ్చారు. సిబ్బందితో కలిసి పలు షాపుల్ని తనిఖీ చేశారు. తొలుత వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు చెందిన రేషన్ దుకాణాలు పరిశీలించారు. అనంతరం టీడీపీ సానుభూతి పరులకు చెందిన దుకాణాలు తనిఖీకి వెళ్లారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ మీనాను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చి నెలగాక ముందుకే మా రేషన్ దుకాణంలోనే తనిఖీ చేస్తారా అంటూ నిలదీశారు. ఏం ఐఏఎస్ అధికారి అయితే మాత్రం తమాషా చేస్తున్నారా అంటూ మరికొందరు దూషణలకు దిగారు. ఏం నెల రోజులు అయితే మీకు ఏమైనా కొమ్ములు వస్తాయా? నెల రోజులు అయితే ఒక్క రోజు అయితేంది, వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు నిర్వర్తించుకోవాలి కదా. మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటే మీరు ఎందుకు అడ్డుకుంటారు? మీకు ఎంత సరుకు వస్తుంది, ఎంత సరుకు డెలివరీ అవుతుంది, అవి లెక్కలతో సహా గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు తనిఖీలకు వస్తారు. ఒకవేళ మీకు 10 క్వింటాలు ఇస్తే 10 క్వింటాలు డెలివరీ అయిందా లేదా అనేది మీరు రిజిస్టర్లో ఎట్లా కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు చెక్కింగ్కి వస్తారు. మీకు ఎంత సరుకు వచ్చింది, ఏమేమి సరుకులు వచ్చినాయి అనేది కూడా వాళ్ళ దగ్గర రికార్డు ఉండాలి కదా. మీకు ఇంత సరుకు పంపిస్తున్నామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక లెక్కలు ఉంటుంది. మీ దగ్గర లెక్కలతో టాలీ అయితే ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టే కదా. ఎందుకు ఈ దాపరికం? వచ్చిన ఐఏఎస్ అధికారి మీద ఎందుకు ఇంత దుర్భాషలాడడం? ఎందుకు ఇది? బ్లాక్ మార్కెట్కు బియ్యం, టీడీపీ సానుభూతి పరుల దుకాణాల నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు తరలిపోయిందని, అందుకే ఆ పార్టీ నేతలు తనిఖీలను అడ్డుకున్నారని తెలిసింది. టీడీపీకి చెందిన వారి షాపులను ఒక్కొక్క దానికి సుమారు 30 క్వింటాల బియ్యం తక్కువ దిగుమతి అయినట్లు తెలిసింది. పేదలకు అందాల్సిన ఈ బియ్యాన్ని స్టాక్ మార్కెట్ నుంచే నల్లబజార్కు తరలించి సొమ్ము చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్ కలెక్టర్ తనిఖీలో ఈ బండారం బయటపడుతుందన్న భయంతో టీడీపీ నేతలు షాపుల తనిఖీని అడ్డుకున్నారని తెలిసింది. అందుకే సబ్ కలెక్టర్ను కూడా లెక్క చేయకుండా ఎదిరించినట్లు భావిస్తున్నారు. తనిఖీకి వచ్చిన సబ్ కలెక్టర్ పోలీసు అధికారులపై టీడీపీ నేతలు విరుచుకపడి వీడియోలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్న జిల్లా యంత్రాంగం కనీసం స్పందించలేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపి అధికారుల విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా అవసరం ఉంది. మీ ప్రభుత్వం వచ్చి నెలే అవుతుంది అంటున్నారు. మరి బ్లాక్ మార్కెట్కి తెరదీసింది ఎవరు? మరి పేదలకు అందాల్సిన బియ్యమే కదా. దాన్ని బ్లాక్ మార్కెట్గా తరలించుకొని అక్కడ నుండి సొమ్ము చేసుకోవడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చిండ్రు? అధికారులు ఏమన్నా ఎక్కువ మాట్లాడదామంటే భయం. ఇప్పుడు ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగంలోని పేర్లు బయటకు తీసి మమ్మల్ని వేధిస్తారో అని చెప్పేసి ఒక భయం. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పటి వరకు ఒక కలెక్టర్ కూడా స్పందించలేదు. సో ఒక ఐఏఎస్ అధికారికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. టీడీపీ నాయకులకు కొమ్ములు లేవు అంతా అట్లా అని చెప్పేసి జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. దీని మీద ఎవరైతే దీనికి సంబంధించిన మినిస్టరీ ఉన్నాడో నాదెండ్ల మనోహర్ తన దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదో కానీ దీని మీద మీరు కూడా స్పందించి అధికారులకు పూర్తి బాధ్యత, అంటే వాళ్ళు చేసే పనికి ఏ అడ్డంకులు లేకుండా వాళ్ళకు ఒక గౌరవప్రదమైన మర్యాద ప్రజలకు వెళ్తే ఇచ్చే విధంగా కార్యకర్తలకైనా లేకపోతే జనానికైనా ఈ అధికార నాయకులకైనా మీరు ఒక సర్క్యులర్ జారీ చేయండి. ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా పార్టీలకు అతీతంగా తన బాధ్యత అనేది నిర్వహిస్తాడు. అలాంటి అధికారము ఒక ఐఏఎస్ అధికారికి ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోవడం కూడా మంచిది కాదు. ఇది పేదలకు అందాల్సిన ఉపయోగం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళకి అందే విధంగా మీరు చూస్తే ప్రజల్లో మీకున్న ఇంకా సానుభూతి పెరగచ్చేమో కదా. ఇలా అడ్డుకుంటే ఎవరికి చెడ్డ పేరు? దీనికి మినిస్టర్గా బాధ్యత తీసుకున్న మీకు, మీ ప్రభుత్వానికే కదా. సో దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. సో ఒక ఐఏఎస్ అధికారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి మీ అధీనంలో మీరు ఉండండి, వాళ్ళ అధికార ఆధీనంలో వాళ్ళు ఉంటారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన్ని చెలరేగిపోదామంటే అది ప్రజాస్వామ్యంలో నడవది. ఇది ఇట్లనే కొనసాగితే ఇంకా మీ ప్రభుత్వానికి ఇంకా గడ్డు కాలం ఎదురైతే తప్ప ఇంకా మంచి రోజులు అనేది ఉండదు. ప్రజలు ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది అనేది. సో ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి దక్కిన గౌరవం. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.